హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో ఉసిరి ఆవకాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఇది మనకి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఉసిరి ఆవకాయకి రాసి ఉసిరికాయలు కేజీ తీసుకున్నానండి. ఉసిరికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి ఫ్యాన్ గాల్లో కానీ ఎండలో కానీ కాసేపు ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి ఆరిపోవాలి, ఏమాత్రం తడి ఉండకూడదు. ఎందుకంటే ఇది మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది కాబట్టి. ఉసిరికాయలు కొలుచుకోవడానికి ఇలా గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను పెద్ద గ్లాస్ తీసుకున్నానండి. నాకు ఈ గ్లాస్తో 4.5 గ్లాసుల ఉసిరికాయలు అయినాయి. ఇలా గ్లాసు నిండుగా తీసుకోవాలి. కేజీల్లో చూసుకుంటే ఇవి కేజీ కాయలు ఉన్నాయి. నాటు ఉసిరికాయలు అనుకోండి కొంచెం చిన్నగా ఉంటాయి. వీటికంటే కూడా చిన్న కాయలైనా పెద్ద కాయలైనా ఇవే కొలతలు మీకు కరెక్ట్గా సరిపోతాయి. ఉసిరికాయలు ఎండలో ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక అరగంట అలా ఉంచితే సరిపోతుంది. చూడండి, కాయలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. గ్లాసుల్లో చూసుకుంటే ఇది అర గ్లాసు చింతపండు వచ్చింది. ఇందులో గింజలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవడానికి మరిగించిన నీళ్లు పోసుకోవాలి. ఇలా మరిగించిన నీళ్లు పోసి 1 గంట పాటు అలా నానబెట్టుకోవాలి. ఇది నానడానికి మనకి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఉసిరికాయలు వేయించుకోవడం, మెంతిపిండి, ఆవు పిండి ఇవన్నీ చూద్దాము. ఉసిరికాయలను వేయించుకునే ముందు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కాయకి ఇలా లైన్స్లా ఉన్నాయి కదా, ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో అక్కడ ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే తొనకి ఇలా కట్ చేసుకోవాలి. పైన లైట్గా అలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి. లోపల వరకు కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే విధంగా అన్ని ఉసిరికాయలు కట్ చేసుకోవాలి. చూడండి, ఉసిరికాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. ఉసిరికాయలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.25 గ్లాసుల వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. ఇలాంటి ఊరగాయలకి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి. కేజీ కాయలు ఒకేసారి వేసుకోకూడదండి, 2 సార్లుగా వేయించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో ఇవి వేగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇంతకన్నా ఎర్రగా వచ్చే వరకు వేయించకూడదు. ఇలా లైట్గా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేయించుకున్నారనుకోండి కాయ త్వరగా మెత్తబడిపోతుంది. మనకి ముక్క కనిపించేటప్పుడు పేస్ట్లా అయిపోతుంది. కాయలన్నీ ఇలా గిన్నెలోకి తీసుకున్నాక అదే విధంగా మిగతా కాయలు వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె కాస్త వేడయ్యాక వేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1/2 స్పూన్ ఇంగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేయించుకున్న ఉసిరికాయలు, ఈ నూనె ఏవి కూడా వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారాలి. మేము ఉసిరావకాయకి పోపు కానీ వెల్లుల్లి కానీ వేయము, ఇంగు మాత్రమే వేస్తాము. ఇప్పుడు మెంతిపిండి ఆవు పిండి చూద్దాము. మెంతిపిండి ఆవు పిండి కోసం కేజీ ఉసిరికాయలకి 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు 25 గ్రాములు, ఆవాలు 45 గ్రాములు. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే చిరిచేదొచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మెత్తగా ఉంటే సరిపోతుంది. మెంతి పిండి ఆవు పిండి తయారైంది. ఈ లోపల మనకి చింతపండు కూడా బాగా నానింది. ఈ విధంగా నానాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇందులో ఉన్న పిప్పంతా తీసేసుకోవాలి. చింతపండుతో చేసిన ఉసిరావకాయ రుచి బాగుంటుంది, మనకి గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకున్నాక పిప్పంతా తీసేసుకోవాలి. ఇంకా నీళ్లు కానీ ఏమి పోయాల్సిన అవసరం ఉండదు. ఇలా చిక్కగానే ఉండాలి. మరీ పల్చగా తీసుకున్నారనుకోండి ఉడకడానికి టైం పడుతుంది.
చింతపండు ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నూనె వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. రంగు మారుతుంది, మనకి దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా ఉంది అంటే మనకి ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయలు, నూనె ఇవి కూడా చల్లారినాయి. ముందుగా ఇందులో పావు స్పూన్ పసుపు, మనం మిక్సీ పట్టుకున్న మెంతి పిండి, ఆవు పిండి వేసుకోవాలి. అలాగే నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చిన ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు. 4.5 గ్లాసుల ఉసిరికాయలకి అదే గ్లాస్తో 1 గ్లాస్ కారం, అర గ్లాసుకి కొంచెం తగ్గించి ఉప్పు వేసుకోవాలి. కారం 150 గ్రాములు, ఉప్పు 130 గ్రాములు. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే మనం ఉడికించుకున్న చింతపండు కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా అవుతుంది. అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఉసిరికాయ తింటుంటే భలే రుచి ఉంటుంది. మీకు ఏమాత్రం వగరుండడం అలాగే ఏమీ ఉండదు. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉసిరికాయలు వేయించిన నూనె ఉంది కదండి, ఆ నూనె అంతా వేసి కలుపుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక ఏదైనా జాడీలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ తీసుకొని మూత పెట్టేసి పూర్తిగా 2 రోజులు ఊరనివ్వాలి. 3వ రోజున తిరగ కలుపుకోవాలి. మనం మామూలు ఆవకాయ పెడతాం కదండి, అదేవిధంగా ఇది కూడా ఊరనివ్వాలి. వెంటనే తింటే మీకు అంత రుచి ఉండదు, కాయ కూడా వగరగా ఉన్నట్టు ఉంటుంది. ఇది 3వ రోజు అండి. చూడండి, 3వ రోజుకి ఎంత చక్కగా ఊరిందో, నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇది ఏదైనా బేసిన్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసి మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నూనె తక్కువైంది అనుకుంటే నూనెను మళ్ళీ కాచి చల్లారాక కలుపుకోవాలి, వేడి మీద వేయకూడదు. నాకు తెలిసి ఇంకేమి పట్టవు, మీకు పులుపు నూనె అన్నీ సరిపోతాయి. ఒకవేళ పడితే ఉప్పు పట్టచ్చేమో. కాయ ఊరే కొద్దీ మనకి నూనె ఇంకా ఎక్కువ అవుతుందండి. అందుకే నూనె కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వేసారనుకోండి అస్సలు బాగుండదు. ఇది కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఏదైనా జాడీలకు కానీ గాజు సీసాలకు కానీ తీసుకోవాలి. ఇది మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కాకపోతే ఒక 4 నెలలు అలా అయ్యాక పచ్చడి రంగు మారుతుంది. ఉసిరికాయ కదా, నల్లబడినట్టు అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంతే ఫ్రెష్గా ఉంటుంది, రంగు మారుతూ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.